ఫ్రెండ్స్ ఎవరన్నా మిమ్మల్ని డబ్బులు అప్పుగా అడిగితే దయచేసి మీరు ఇవ్వద్దు. ఒకవేళ ఇస్తే అది ఇంకా మర్చిపోండి. మళ్ళీ వాళ్ళ నుంచి రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. అప్పు ఇచ్చేటప్పుడు నువ్వు వాడికి దేవుడిలా కనిపిస్తావు. మళ్ళీ నీ డబ్బులు నువ్వు రిటర్న్ అడిగేటప్పుడు నువ్వు చాలా బ్యాడ్ అయిపోతావు. నువ్వు అడిగితే వాడు ఇవ్వలేని సిచ్యువేషన్లో ఉంటాడు, సో ఇవ్వడు. కొన్నిసార్లు ఇచ్చే సిచ్యువేషన్లో ఉండి డబ్బులు ఉన్నా కానీ వాడికి ఏదో ఎక్స్పెన్సెస్ ఉన్నాయని వాడు ఇవ్వడు. ఆఖరికి నువ్వు ఇచ్చిన డబ్బు కోసం నువ్వు వాడిని అడుక్కోవాలి. అండ్ నీకు ఆ మనీ ఎందుకు కావాలి, నీ సిచ్యువేషన్ ఏంటి, నీకు ఏం ఎక్స్పెన్సెస్ ఉన్నాయని వాడికి చెప్పుకోవాలి. అలా చెప్తే కానీ నీ డబ్బులు నీకు ఇవ్వడు. పైగా నీ ఫ్రెండ్స్ అందరి ముందు నేను బ్యాడ్గా చెప్తాడు. నువ్వు ఇచ్చిన 10,000 కోసం ఇంత ఓవర్ చేస్తున్నావు, ఇన్నిసార్లు కాల్స్ మెసేజ్ చేసి హింసిస్తున్నావు అని అంటాడు. కొన్నిసార్లు నువ్వు ఫోన్ చేసినా కానీ ఫోన్ కూడా లిఫ్ట్ చేయడు, మెసేజెస్కి రిప్లై ఇవ్వరు. నీతో మాట్లాడడమే మానేస్తారు. నీ ఫ్రెండ్షిప్ కూడా కట్ అయ్యింది, మొత్తం స్పాయిల్ అవుతుంది. ఫ్రెండ్స్ మధ్య కాదు, రిలేటివ్స్ మధ్య కూడా ఇలానే జరుగుతుంది. ఇక్కడ డబ్బులు ఇచ్చిన వాడు బ్యాడ్ అయ్యాడు. అదే నా దగ్గర డబ్బులు లేవు అని ఒక్క మాట చెప్తే ఆ ఒక్క నిమిషమే బాధపడతావు, కానీ తర్వాత అంతా మీ ఫ్రెండ్షిప్ అలానే ఉంటుంది. నెక్స్ట్ డే అన్నీ మర్చిపోయి మీరు హ్యాపీగా టైం స్పెండ్ చేస్తారు, హ్యాపీగా మాట్లాడుకుంటారు. ప్లీజ్ ఫ్రెండ్స్, అప్పు ఇవ్వడం మానేయండి. లేవని చెప్పడం అలవాటు చేసుకోండి. లేదా నాకు అవసరం ఉంది, ఈ మంత్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, నాకే 10,000 కావాలి, నేనే ఎవరినో అడుగుదాం అనుకుంటున్నాను అని చెప్పి తప్పించుకోండి. కొంతమంది ఉంటారు, మనం అడగకుండానే మనీ రిటర్న్ చేస్తారు వాళ్ళు తీసుకున్న అప్పులు. అలాంటి వాళ్ళు చాలా రేర్గా ఉంటారు. అప్పు ఎప్పుడు ఇవ్వాలో తెలుసా? నువ్వు చాలా మంచి పొజిషన్లో ఉండి నీకు అసలు ఏ ప్రాబ్లమ్స్ లేవు, నీ లైఫ్ సెట్, మీ ఫ్యామిలీ అంతా బాగుంది, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు అన్నప్పుడు నీ డబ్బులు ఇంకా రిటర్న్ రాకపోయినా పర్లేదు అనుకుంటేనే నువ్వు అప్పు ఇవ్వు. అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు. ఈ ఒక్కటి అలవాటు చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.